నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రని ఆయన కుమారుడు నటసింహ బాలకృష్ణ అత్యంత అద్భుతంగా తీర్చిదిద్ది క్రిష్ డైరెక్షన్లో ఈరోజు ప్రీమియర్స్ అయిపోయినాయి, బెనిఫిట్ షోలు అయిపోయినాయి, ఇక మార్నింగ్ షోలు ఆరంభమైనాయి. అయితే పబ్లిక్ టాక్, పబ్లిక్ రివ్యూస్, అసలు రివ్యూలు రేటింగ్లు ఎలా ఉన్నాయంటే ఎవరైనా సరే మాట్లాడుకోవటాలు ఒక్కసారి ఎన్టీఆర్ బయోపిక్ చూసుకోవాల్సిందే అంటూ ఆతృతగా థియేటర్స్ దగ్గర జనాలు పరుగులు పెడతాం. మనం చూస్తే ఇక కంట నీరాగదు, అటువంటి ఆనంద బాష్పాలు జలజల రాతాయి ప్రతి వారికి. ఎందుకంటే తెలుగువాడు అంటే వీడు, తెలుగువాడి పౌరుషం అంటే ఇది అంటూ ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహోన్నత మనిషి, మహానటుడు, గొప్ప రాజకీయవేత్త జీవిత చరిత్ర. ఈ జీవిత చరిత్ర కాదు, ఇది ఒక కళాఖండం. తెలుగు చలనచిత్ర చరిత్రలో సూపర్ స్టార్గా ఎదిగి ఆ రోజుల్లోనే భారీ పారితోషికం తీసుకున్న గొప్ప నటుడు. ఆయన జీవిత చరిత్ర అంటే ఎవరికైనా సరే ఆతృత కలగాల్సిందే, ఒక్కసారి చూడాల్సిందే. ఒకసారి ఏంటి 100 సార్లు చూసినా కూడా తనివి తీరినట్లు ఉన్నదట సినిమా. ఇక ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్లో రాజమౌళి కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఆయన ఒక్కసారి చెప్పాట బాలకృష్ణకి, మీరు ఇక సినిమాలు ఆపేయండి బాలయ్య గారు, మీకు 1000 కోటి నమస్కారాలు. నిజంగా నేను నా చిన్నప్పుడు రామారావు గారి పాతాళ భైరవి ఆ సినిమాలు చూస్తూ మైమర్చేవాడిని. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ మైమర్చాను. మీరు అల్లూరి సీతారామరాజుగా, బొబ్బిలి పులిగా, జస్టిస్ చౌదరిగా ఇలా అన్ని పాత్రలు మెప్పించారు. ఇక రావణ బ్రహ్మ నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. త్వరలోని ఈ రావణ బ్రహ్మ స్టోరీతో మీతో సినిమా తీయాలనుకుంటున్నాను అని కామెంట్స్ చేశాట. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ కామెంట్ వైరల్ అయిపోయింది. ఇక రానున్న రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగి బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు క్రియేట్ చేయాలని మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.